ఇంత చిన్న విషయానికి మీరు రావాలటండి. ఇక ఆ సీత ఈ లంకకి రాక తప్పదు, మీ కాళ్ళ ముందు పడక తప్పదు. ఇదిగో కనకం, ఆ అమ్మాయి నువ్వు అనుకున్నంత తేలిగ్గా లొంగదు అంటారు అంతేగా. ఈ కనకం కళ్ళ ముందు ఈ అందరికి అసలు మారలేదు. మారుస్తావనేగా నీకు చెప్పడం. సరే నేను వస్తా. అలాగేనండి. 4 రోజుల నుంచి వసూళ్లు కట్టట్లేదండి. ఏమే? పంపిస్తానండి. బాబు, మన చిలకలూరుపేట నుంచి తెచ్చారు అనసూయ. రాత్రి మస్కా కొట్టి పారిపోవాలని చూసి. పారిపోవటమా? రైట్ చూడు. ఏమే, ఈ పందరంలో చిక్కుకున్న తర్వాత నువ్వే కాదు, నీ శవం కూడా ఇక్కడి నుంచి బయటికి పోలేదు. మీలో ఎవరైనా సరే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారో జాగ్రత్త. రేపు చూడు, దీన్ని తీసుకెళ్లి చెక్కడ కొట్టబడే 1 వారం రోజులు తిండి చెప్పలేకుండా మాట. అప్పుడు కానీ దీన్ని చెక్కకుంటాం. తీసుకెళ్ళి అమ్మాయి, నువ్వు చేసావు కదూ. ఎంత పెద్దదానివయ్యో. ఇంతప్పుడు చూశాను, బొమ్మలాగా ఉండేదానివి. మరి నన్నెంతప్పుడు చూసావు? తమ్ముడా? మీరు? నేనమ్మా కనకమ్మత్తయ్యని. గుర్తుపట్ల? నీ చిన్నతనంలో పక్క వీధిలో ఉండేవాళ్ళం. నువ్వెప్పుడు మా ఇంటి దగ్గరే ఆడుకునేదానివి. రంగం వెళ్ళి 10 ఏళ్ళు అయిందా. కాలం కలిసి వచ్చి 4 రాళ్ళు వెనకేసుకుని తిరిగి వచ్చాం. అనేది నిద్రపోతుంది, లేపమంటారు? వద్దులే అమ్మా, నిద్రపోని. అయ్యో పాప, ఒంటి మీద సరైన బట్ట అయినా లేదే. నువ్వేం బెంగ పడకు, నేనున్నానుగా. సాయంత్రం మా అమ్మాని పంపిస్తాను, ఓసారి మా ఇంటికి రా. ఉంచమ్మా. పర్వాలేదు, తీసుకోమ్మా. ఇదా నువ్వు చేస్తున్న పని? అమ్మా, నాకేం తెలీదమ్మా. ఏమీ తెలియకపోతే ఇవన్నీ ఎక్కడివి? చందాలు వదాను. అమ్మా, నీ బిడ్డలంది కాదమ్మా. నువ్వు నా బిడ్డవ కాదే, బజారు ఉన్నవి. కన్న తల్లికి ఒళ్ళే మీ కూడు పడతావుటి. పాపిస్తుదానా, అంతకంటే కాస్త విషయం ఇవ్వకూడదు. అమ్మా, నేనే పాపం ఎరుగునమ్మా. సీత బేటి, దాదా ఊరుకోమ్మా, ఊరుకో. ఈ ఉప్మా తినమ్మా. వద్దు దాదా, వద్దు. చూడు బేటి, కాలం తిన్నవాణ్ణి కన్నీళ్ళతో కట్టేయాలి. నా మాట విను, కాస్త తిను తల్లి. కన్న తల్లినే పొట్టన పెట్టుకున్న నాకు ఇంకా ఆకలి ఎక్కడిది దాదా? బేటి, దాదా, అమ్మ నన్ను చెడ్డదాన్ని అనుకుంటూ చచ్చిపోయింది దాదా. సీత బేటి, చచ్చిపోయేది శరీరం గాని ఆత్మ కాదు. మీ అమ్మగారి ఆత్మకు నీవు తప్పు చేయలేదని ఇప్పుడు బాగా తెలుసు. దాదా, మేము ఎవరికేం అపకారం చేశామని దేవుడు మమ్మల్ని ఇలా అనాథల్ని చేశాడు. సీత బేటి, ఈ దాదా లేడు అనుకున్నావా? దాదా, నాకు మాత్రం ఎవరు ఉన్నారు. మిమ్మల్ని నా కన్న బిడ్డల్లాగా చూసుకుంటాను. ఎంత చల్లని మనసు దాదా నీది. సీత, అమ్మ చచ్చిపోతే కబురైనా చేయలేదే? రాక్షసి, రాబందులా వచ్చి మమ్మల్ని తన్నుకుపోయావు. తన్నుకుపోయింది కనకం కాదు సీత, కాలం. ఈ పన్నాగం అంతా నీదేనన్నమాట. దుర్మార్గుడా, ఎందుకు వచ్చావు? వెళ్ళిపోయి కణించి, లేకపోతే ఇప్పటికే అల్లరి చేసి నీ తల్లిని చంపుకున్నావు. ఇంకా అల్లరి చేస్తే మీ తమ్ముని కూడా. ఏమండి, దిక్కులేని వాళ్ళు, మమ్మల్ని వదిలేండి. మీ పాదాలు పట్టుకుంటా. పాదాలు పట్టుకోవడం ఎందుకు? అయ్యగారు చేయి పట్టుకో. నువ్వు పైకి రా, మీ తమ్ముని పైకి తెచ్చుకో. మీకు నమస్కారం చేస్తా, నన్ను వదిలేయండి. వదలటమా? నీలాంటి అపరంచి బొమ్మ వాటంగా గుప్పిట్లో దొరికితే వదిలేవాడు మగాడు కాదు. ఏమండి,
దిక్కులేని దాన్ని నన్ను అన్యాయం చేయకండి. న్యాయం చేయాలనేగా ఇంత శ్రమ పడి తీసుకొచ్చింది. గొడవ చేయి. బాబు గారు, పేదదాన్ని కనికరించండి. నా కన్నీళ్లతో మీ పాదాలు కడుగుతాను. చీ 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 చీ. ఇంత శుభ సమయంలో కన్నీళ్ళ? సీత, మీ పేదవాళ్లకు కన్నీళ్ల విలువ తెలియదు. మీ కన్నీళ్లు మమ్మల్ని కరిగించవు సరిగదా, మరీ కైపెక్కి. సీతా బేటీ, వెళ్ళి బేటా, వెళ్ళి బేటా. ఈ నెత్తురేంటి? ఏం జరిగింది బేటా? దాదా, ఏరి దాదా, వాళ్ళు ఎవరు బేటా? వాళ్ళే అక్కయ్య ఎత్తుకుపోయే వాళ్ళు. అక్కయ్యని ఎత్తుకుపోయారా? ఎవరు వాళ్ళు? వాళ్ళు వాళ్ళు ఎవరో తెలియదు దాదా, కానీ ఆ ముగ్గురు నాకు గుర్తే. వాళ్ళను పట్టుకుని వాళ్ళ రక్తం తాగుతాను. దాదా పద. ఎంత తిరిగినా ఎన్ని రిపోర్ట్ ఇచ్చినా ఏం లాభం లేదు బేటా. దాదా, అక్కయ్య వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు? ఏం చేస్తారు? ఆ మాట మర్చిపో బేటా. మర్చిపోవడం? ఇన్స్పెక్టర్ గారు అన్నట్టు ఎప్పటికైనా వాళ్ళు నేనే గుర్తుపట్టాలి, పట్టుకోవాలి. ఇప్పుడు వేణు బేటా, పోదాం పోదా. ఎక్కడికి దాదా? ఇప్పుడు నాకెవరున్నారు? అమ్మ లేదు, అక్క లేదు. బేటా, ఈ దాదా లేడు. నేనంటే నీకు ఇష్టం లేదు. నువ్వు దేవుడు దాదా. అయితే నేను చెప్పిన మాట వింటావా? ఆ ముగ్గురిని ఎలా చంపాలో చెప్పు దాదా, వింటాను. భారతం కథ తెలుసు కదా. కౌరవులకి చంపేదానికి అర్జునుడు ఏం చేశాడు? విలు విద్య నేర్చుకున్నాడు. రామాయణం కథ తెలుసు కదా. రావణ్కి చంపేదానికి రాముడు ఏం చేశాడు? బాణం సంపాదించాడు. అట్లాగే నువ్వు చదువుకొని తెలివి తాకత్ సంపాదించి సద్వు అనే బాణంతో ఈ రాక్షసులకి చంపేయాల. అది మాట. నిజమా దాదా? అయితే నేను చదువుకుంటాను. వాళ్ళ ముగ్గురిని చెప్పటానికి తెలివి తాకత్తు సంపాదిస్తాను. జీతే రహో బేటా. అచ్చా, స్కూల్లో చేర్పిస్తాం పదా. అరే వెంకన్నబాయ్, మా వేణు బట్టలు జల్దీ ఇస్త్రీ చేయి, వాడు స్కూల్ కు పోవాలా. ఉండు కదా, నాకు చాలా పని ఉంది. అర్జెంట్ అంటే ఎంత డబ్బు అవుతుందో తెలుసా? ఏం చెప్పావు బే? డబ్బులు కావాలా? నా జట్కా ఎక్కితే ఎప్పుడన్నా నిన్ను డబ్బులు అడిగాను. రోజు మా వేణు బట్టలు ఇస్త్రీ చేస్తావా లేదా? అలాగే దాదా, నువ్వు చెప్పిన చేస్తా. ప్రాణం పోతాం తింటే దాదా. దాదా ఎక్కడబాయ్, బీదవాడికి బీదవాడు సహాయం చేయాలా. మా వాడికి ఉంది ఒకటి జత. నువ్వు ఇస్త్రీ చేయవాలా, వాడు స్కూల్ కు పోవాలా. అది మాట. అలాగే దాదా, జల్దీ చేయ. పరశురాముడు జమదగ్ని కుమారుడు. తన తండ్రికి జరిగిన అన్యాయానికి కారకులైన క్షత్రియ రాజులను తన గండ్రగొడ్డలితో శిరచ్ఛేదనము గావించెను. ఏమిటి అది బేటా? దాదా, పరశురాముడు తన తండ్రిని చంపిన వాళ్ళ మీద పగబట్టి గొడ్డలి తీసుకుని వాళ్ళందరినీ నరికేశాడు. నేను నరికేస్తాను దాదా. వాళ్ళ ముగ్గురిని నరికి పోగులు పెడతాను. రెండు బేటా, ఏమిటి ఇది? యా అల్లాహ్, ఈ స్కూల్లో పసి బిడ్డలకు పగ ద్వేషం పాఠాలు చెప్తున్నారు.
అది ఖర్చింది. ఏది? నల్లంగా ఉంటుంది, 4 కాళ్ళు ఉంటుంది, దానికి ఒక తోక ఉంటుంది, దూలాల మీద తిరుగుతుంది, తూముల్లో దూరుతుంది దొంగ ముండ, ఉల్లిగడ్డ బొంచేస్తుంది. పందికొక్కు. దాని తమ్ముడు. ఎలుక.